చోరీల్లో ఆరితేరిన దొంగలు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తుంటారు. కొందరు నిరక్షరాస్యుల్ని లక్ష్యంగా చేసుకుంటే మరికొందరు విద్యావంతుల్ని టార్గెట్ చేసుకుని మోసం చేస్తారు. కానీ ఓ రిమాండ్ ఖైదీ మాత్రం ఏకంగా పోలీసులనే బురిడి కొట్టించాడు. ఆరోగ్యం సరిగా లేదని ఆసుపత్రికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళాక తన దొంగ బుద్ధిని ప్రదర్శించాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ రిమాండ్ ఖైదీ ఏం చేశాడు? దొంగలు అనగానే చక్కటి శరీర దారుఢ్యంతో చోరీలు చేసిన వెంటనే పోలీసులకు చిక్కకుండా వేగంగా పరుగెడుతుంటారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా దాదాపు 150 కిలోల బరువున్న ఈ దొంగ మాత్రం పోలీసుల్ని చాలా తెలివిగా బురిడి కొట్టించాడు. ఆరోగ్యం బాలేదని ఆసుపత్రికి తీసుకువెళ్తే ఖాకీల కళ్ళు కప్పి రిమాండ్ ఖైదీ ఆసుపత్రి నుంచి పారిపోయాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడెంకు చెందిన భీముడు అజిత్ కుమార్ వయసు 29 ఏళ్లు. సులువుగా డబ్బు సంపాదించే క్రమంలో అజిత్ కుమార్ ఓఎల్ఎక్స్ మోసాలపై దృష్టి సారించాడు. ఆన్లైన్ ప్రకటనల వేదికైన ఓఎల్ఎక్స్ ను వారధిగా ఎంచుకుని కార్ల అమ్మకాల ప్రకటనలను చూసి వాహన యజమానులకు వల విసిరేవాడు. ప్రకటన పెట్టిన వాహన యజమానికి ఫోన్ చేసి తాను డీలర్ను అని పరిచయం చేసుకుని కారును తాను విక్రయించి పెడతానని చెప్పి నమ్మించేవాడు. కొనుగోలుకు ఆసక్తి చూపించిన వారికి ఫోన్ చేసి వాహనాన్ని అమ్ముతానని, తన బంధువు వద్ద ఉందని చెప్పి కారు నచ్చితే అతనికి ఫోన్ చేసి డబ్బులు బదిలీ చేయమని ఖాతా నెంబరు ఇచ్చేవాడు. విడతల వారీగా వచ్చిన కాడికి డబ్బులు తీసుకుని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడులో అజిత్ కుమార్ పై 32 కేసులు ఉండటంతో పోలీసులకు వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. 3 రాష్ట్రాల పోలీసులను బురిడీ కొట్టిస్తూ దొరకకుండా తిరుగుతున్న ఘరానా మోసగాడు ఎట్టకేలకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. తెనాలికి చెందిన సురేష్ బాబుకు కారు అమ్ముతానని నమ్మించి 6.5 లక్షల రూపాయలు మోసం చేసిన కేసులో న్యాయస్థానం అజిత్ కుమార్ కు రిమాండ్ విధించింది. దీంతో అజిత్ కుమార్ ను రేపల్లి ఉపకారాగారానికి తరలించారు. నిందితుడు అజిత్ కుమార్ ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పడంతో వైద్యుల సిఫార్సు మేరకు పోలీసులు ఈ నెల 26న గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. జీజీహెచ్ లో అజిత్ కుమార్ కు కాపలాగా 2 రోజుల పాటు 3 ఏఆర్ పోలీసులు విధుల్లో ఉన్నారు. శనివారం ఉదయం మాత్రం ఒక్కరే విధుల్లో ఉండటం గమనించిన అజిత్ కుమార్ వెంటనే తన మాస్టర్ ప్లాన్ ను అమలు చేశాడు. కాపలా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ అల్పాహారం తీసుకుంటూ ఉండగా అజిత్ కుమార్ మరుగుదొడ్డికి వెళ్లాలని అడిగాడు. పోలీస్ టిఫిన్ చేస్తూ ఉండటంతో సరే వెళ్లి రమ్మని చెప్పాడు. అంతే, ఇదే అదునుగా భావించిన ఖైదీ తాపీగా నడుచుకుంటూ బయటికి వచ్చి ఏసీ కళాశాల వైపు ఉన్న గేటు నుంచి బయటకు వెళ్లి ఆటో ఎక్కి పరారయ్యాడు. మరుగుదొడ్డికి వెళ్లిన అజిత్ కుమార్ ఎంతసేపటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసు ఆసుపత్రిలోని వార్డులన్నీ వెతికాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో జీజీహెచ్ అంతా గాలించాడు. చివరికి ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే అజిత్ కుమార్ దర్జాగా నడుచుకుంటూ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లడం గుర్తించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 3 ఏఆర్ పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెండ్ చేశారు. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.